ఈ రోజు చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రాబ్లము లైట్గా కస్టమర్కి డ్రాప్స్ నీళ్లు పడుతున్నాయి లోపల. దానివల్ల చూడండి ఫ్రెండ్స్, 4th ఫ్లోర్లో అపార్ట్మెంట్ పైనుంచి దిగి చేయాల్సిన మనకు అవసరం పడింది ఈరోజు. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కంప్లైంట్ ఏమంటే ఎల్జీ ఏసీ కస్టమర్ తీసుకుని 4 years అయిందంట. వాటర్ లీకేజ్ ప్రాబ్లం నేను కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది. నా కస్టమర్ ఇంటికి అది వచ్చేసాను చూడండి. ఏసీ ఆన్ చేసిన వాటర్ చూడండి నా ముందనే ఎట్లా పడుతున్నాయి, లైట్గా డ్రాప్ పడుతున్నాయి ఫ్రెండ్స్. కస్టమర్కి నైట్ అంతా చాలా ఇరిటేషన్ అయిపోతుందంట దీనివల్ల. ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తారు చూడండి, చిన్న ప్రాబ్లము. దీనికి చేయాలంటే ఇండోర్ అంతా రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం ఏసీ ఆన్ చేసి గ్యాస్ లాక్ అంతా చేసేసిన, ఇంకా రిమూవ్ చేసేసిన చూడండి. ఇండోర్లో చూడండి డస్ట్ ఏ విధంగా ఉందో. మెయిన్ ప్రాబ్లం ఏమంటే దీనికి ఫోమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫోమ్ అంతా మెత్తబడిపోయింది. ఇంకోటి వైట్ రోల్ చుడతాం కదా లెగ్జిన్, అది కూడా డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల చెమ్మ నీళ్ళు లోపల వస్తున్నాయి. ఇప్పుడు అంతా తీసేస్తారు చూడండి. తీసేసి నీట్గా ఫోమ్ వేసి లెగ్జిన్ చుట్టినారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్కి ఫ్యూచర్లో ప్రాబ్లమే రాదు. నీళ్ళ పైపు కూడా చుట్టేసిన, ఇంకా మళ్ళీ దిగేసిన చూడండి. అంటే సన్సెట్లో దిగి చేయాల్సి ఉంటుంది. ఇది 4th ఫ్లోర్. సన్సెట్ పెద్దగానే ఉంది ఫ్రెండ్స్, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి అంతా జాయింట్ ఇచ్చేసిన. ఇంకా వైట్ సిమెంట్ నీళ్ళ పైప్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఈడే వెయిట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన పిల్లోడు వ్యాక్యూమ్ పెట్టున్నాడు. వ్యాక్యూమ్ అయిపోయినా లీక్ చెక్ చేసి వైట్ షీట్ పెట్టేసి పైన ఒకేసారి ఎక్కేసా. ఇంకా చూడండి వ్యాక్యూమ్ కూడా అయిపోయింది. లైట్గా గ్యాస్ వదిలి లీక్ కూడా చెక్ చేసుకుంటున్నాము. లీక్ కూడా ఏం లేదు. ఇంకా లెగ్స్ అవన్నీ చుట్టేసిన చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మధ్యలో కలర్ కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఒకటి, పైనది ఒకటి, కింద ఒకటి. ఇది ఏమంటే యాక్చువల్లీ లెగ్జిన్ అమౌంట్ ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ కస్టమర్కి. ఇంకోటి ఏమంటే ఈ పైన లెగ్జిన్ జస్ట్ టెంపరవరీ. కస్టమర్ 2 months 6 months తర్వాత ఇల్లు మారుతారంట. అప్పుడు చుట్టేస్తా ఫ్రెండ్స్ నీట్గా. ఇప్పుడు చూడండి వైట్ సిమెంట్ కూడా పెట్టేసిన. ఇంకా కింద పని అయితే మనకు అంతా అయిపోయింది. ఇంకా పైన అవుట్డోర్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇండోర్ మాత్రం నేను చేసేసిన, అది వీడియోలో పెట్టలేదు, చాలా పెద్దది అయిపోతుందని. ఇంకా అవుట్డోర్ యూనిట్ మాత్రం సర్వీస్ చేస్తున్నా చూడండి. ఇంకా అవుట్డోర్ చూడండి ఫ్రెండ్స్, సర్వీస్ చేస్తా అంటే డస్ట్ చూడండి ఎంత వస్తుందో. అవుట్డోర్లో అంటే చాలా గలీజ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అంతా అయిపోయింది. అవుట్డోర్ చూడండి అంతా క్లీన్ అయిపోయింది, అంతా ప్యాక్ చేసేసిన. ఇంకా రూమ్లో వచ్చేసిన, ఏసీ ఆన్ చేసిన, కూలింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ముందు కస్టమర్కి ఈడంచి డ్రాప్ మీకు గోడ కనిపిస్తుంది చూడండి, గలీజ్ అంతా నీళ్ళు పడి మరకలు ఆడంచి పడుతుంది. ఇంకా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇంకా ఒకసారి యాప్లో కూడా చెక్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్, యాప్లో కూడా పర్ఫెక్ట్ ఉంది. వీడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.